ఏసీపీ కేవరా బెయిల్ ఇవ్వలేదని మా స్టేషన్ మీద దాడి చేస్తారా? ఎవరు? మేము. హలో, హోమ్ మినిస్టర్ గారు లైన్లో ఉన్నారు సార్. లైన్లో హోమ్ ఉన్నా సీఎం ఉన్న మ్యాటర్ ఒకటే. లోపల ఉన్న నా కొడుకులకి ఫుడ్ పెట్టేదెవడు, శాలరీ ఇచ్చేదెవడు, వాడి ఐడి కార్డ్, ఆధార్ కార్డ్, పే స్లిప్ అన్ని ప్రూఫ్లతో పావు గంటలో ఇక్కడ ఉంటేనే ఎవడైనా బయటికి వెళ్ళేది. కాదని బెయిల్తో వస్తే పంబ రేగిపోద్దే. ఒరే వీడు నన్ను హోమ్ గార్డ్ అనుకుంటున్నాడా, హోమ్ మినిస్టర్ అనుకుంటున్నాడా? జీకే రెడ్డి, జీకే ఇంతవరకు స్టేషన్ లో అడుగు పెట్టలేదు కదా? అవును సార్. ఇంకో 15 minutes లో వాడి స్టేషన్ లో ఉంటాడు. మనం లోపలికి వెళ్తే తప్ప మన వాళ్ళు బయటికి రారు రాజా. ప్లీజ్ రాజా. నమస్కారం హోమ్ మినిస్టర్ గారు. నమస్తే అమ్మా. ఐడి కార్డ్, ఆధార్ కార్డ్, పే స్లిప్ అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. వాళ్ళు నా మనుషులే. వదిలే. ఫస్ట్ టైం స్టేషన్కి వచ్చారు. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? కాఫీ టీలు ఎందుకయ్యా, వేడి కదా. ఎండన పడి వచ్చాం. కోకోనట్ వాటర్ చూడు. ఏం జీకే, మీ మర్యాదలు మాకెందుకండి, ముందు మా వాళ్ళని వదిలిపెట్టండి. వదిలేయండి అయ్యా రెడ్డి. మేము రావు సార్, మేము బయటకు వస్తాం. సార్ సైకి చేస్తారు, వీళ్ళు సెల్యూట్ కొడతారు. మళ్ళీ లోపలికి వచ్చాక డబుల్ కోటింగ్. రండిరా నా ముగ్గుళ్ళారా, మళ్ళీ ఈయన గారి మనసు మారిందంటే ఓ పద్యం ఎత్తుకుంటాడు. రాజీకే వెళ్దాం. వీడిని ఇక్కడి నుంచి అరగంటలో ట్రాన్స్ఫర్ చేపిస్తాం. ఏంట్రా మీ అబ్బా కొడుకుల ప్రాబ్లం? నా తమ్ముడు వాడి ఫ్రెండ్స్తో కలిసి ఆ మూగదాన్ని చంపేశాడు. దీన్ని మీరు ప్రూవ్ చెయ్యాలంటే కోర్టులు, సాక్ష్యాలు, తీర్పులు, వాయిదాలు, ఇంత ప్రాసెస్ ఉంది. ఈ గ్యాప్లో నా తమ్ముడిని తీసుకెళ్ళి పార్లమెంట్లో కూర్చోబెడతా. పొలిటీషియన్ అంటే ఏంటో తెలుసారా నీకు? పొలిటీషియన్ అంటే ఏంటో తెలుసారా నీకు? పొలిటీషియన్ అంటే కింగ్. ప్రతిరోజు మీలాంటి 100 మంది పోలీసులతో సాల్యూట్ కొట్టించుకుంటా. పొలిటీషియన్ అంటే లీడర్. మేం చెప్పింది మా వెనకే జనం. పొలిటీషియన్ అంటే మెజిషియన్. మాయా చేస్తా. చెవిపోగో. వీడెక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. వీణొక ఆట ఆడుకుంటా. ఏసీపీ, నీకు 1 week టైం ఇస్తున్నారా? నీకు దమ్ముంటే నా తమ్ముడిని తీసుకొచ్చి సెల్లో వేయరా. 1 week ట్రై చేయి. 1 week బాగా ఎక్కువ కదా. 3 days చాలు. జీకే, నీ ఎదురుగా నిలబడి మీసం తిప్పే పోలీసోడిని చూడాలన్నావుగా. వచ్చాడు నా కొడుకు. వెల్ డన్. థ్యాంక్ యూ సార్. అక్క, మావయ్య గారి ఆఫీస్ ఇదేనే. ఏంటి నీలో ఇంత మార్పు? ఆయనలో వచ్చిందిగా మార్పు. పద. ఈ కేసులో మనకున్న ఒకే ఒక ఆధారం ఆ సాఫ్ట్వేర్ అమ్మాయి. ఇష్యూ జరిగాక అమ్మాయి భయపడి హైదరాబాద్ వదిలి వెళ్ళిపోయింది సార్. అన్ని పాసిబుల్ యాంగిల్స్ లోనూ ట్రై చేయండి. అట్ ఎనీ కాస్ట్ వీ హావ్ టు ట్రేస్. ఒరే, నా లడ్డూలో హైట్ కి ఎక్కడ దాకా రావడమే చాలా ఎక్కువ. మళ్ళీ ప్రమోషన్ అంటే కష్టం బాబు, అయిపోతుంది. డీజీపీ గారు రూమ్ ఎక్కడమ్మా? ఆయన మీటింగ్ లో ఉన్నారమ్మా. మరి ఏసీపీ గారు? ఆయన కూడా మీటింగ్ లో ఉన్నారమ్మా. కలవడం కుదరదు. అయినా పర్లేదు బా. వెయిటింగ్ నా వల్ల కాదక్క. సంపాదించలేము. హలో, ఆ డీజీపీ మావయ్య గారు ఆఫీస్కి వచ్చాను. ఆ ప్రమోషన్ల గురించి మనం మాట్లాడదాం అనుకున్నాం కదా. మేడం మేడం మేడం, డీజీపీ గారు రూమ్ నేను చూపిస్తాను మేడం. రండి. మంచి షార్ప్ అయ్యా నువ్వు. లోపల ఫ్యాన్ తిరుగుతుందేంటి? ఎస్ఐ గారు, సెల్లార్ సొల్లండి. లోపల ఫ్యాన్ తిరుగుతుంది. ఏంటి తప్పించుకోండి. నా లడ్డూలోది. పదండి మేడం. పద. నీలో మంచి కమాండ్ ఉందయ్యా. థ్యాంక్స్ మేడం. రండి. నమస్తే అండి. సార్, ఎవరమ్మా మీరు? మావయ్య అన్నారు. బిజీ అన్నారు. మా చెల్లి పెళ్లి గురించి ఏసీపీ గారితో మాట్లాడదామని. అబ్బా, మా చెల్లి పెళ్లి అనేది ఒక సీరియల్, దానికి వీళ్ళు ఆయన ప్రొడ్యూసర్.
డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ గొడవ అయితే సార్ కంప్లైంట్ ఇచ్చారు. అది సీరియల్ కాదండి రియలే. ఇది ట్యాగ్ లైన్ చాలా బాగుంటుంది సార్. పదండి. తండ్రి కొడుకులు కలవకలవ కలిస్తే ఇప్పుడే పెళ్ళండి చెల్లండి అంటే ఆయన ఏమనుకుంటారు? కొంచెం గ్యాప్ తీసుకొని ఆయన మూడు చూసి ఈ విషయం చెప్పాలి. డిస్టర్బ్ చేస్తుంటే సారీ. నేను చేసుకోబోయేవాడు ఎలా ఉండాలనుకున్నానో ఇప్పుడు నువ్వు అలా ఉన్నావు. కావ్య కేసులో న్యాయం జరగడానికి నువ్వు ఫైట్ చేస్తున్నందుకు ఒక అమ్మాయిగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఈ కేసులో నీకు ఎలాంటి హెల్ప్ చేయడానికైనా నేను రెడీ. రిపోర్టర్గా కాదు, నీ లైఫ్ పార్ట్నర్గా. హలో హలో ఏసీపీ, గుడ్ ఈవినింగ్. బాబు కొడుకు కలిసి డే నైట్ బాగా కష్టపడుతున్నట్టున్నారు. నీ స్పీడ్కి బ్రేక్ వేసే బ్రేకింగ్ న్యూస్ ఒకటి ఉంది. దగ్గరలో టీవీ ఉంటే ఆన్ చేయి. కావ్య కేసులో కొత్త మలుపు. తానే హత్య చేసినట్లు లొంగిపోయిన 3 యువకులు. డే 1 షాక్ 1. సార్ మర్డర్ జరిగిన ప్లేస్ లో మనకి దొరికిన ఐటమ్స్. నా తమ్ముడిని నువ్వు సెల్లో వేద్దామనుకుంటే వాడికి నువ్వు సెల్యూట్ చేసే టైం వచ్చింది. అన్నయ్య ఏసీపీ, దగ్గరలో టీవీ ఉంటే ఆన్ చేయి. అందరూ ఊహించినట్టుగానే ఎంపీ జీకే తమ్ముడు నానికి యూత్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టారు. నవోదయ పార్టీ యూత్ ప్రెసిడెంట్ గా నాని ఎంపికవడంతో జీకే అనుచరులు పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఆన్ ద వే టు పార్లమెంట్. డే 2 షాక్ నంబర్ 2. శ్రీకాంత్, అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కి టచ్ లోకి వెళ్ళండి. ఎలాగైనా సరే అమ్మాయిని మనం ట్రేస్ అవుట్ చేయాలి. కమాన్ క్విక్. సీను, మీ వాడేంటే 3 రోజుల్లో అరెస్ట్ చేస్తానని చెప్పి కూల్గా స్వీట్ లస్సీ తాగుతున్నాడు. సార్, ఆ అమ్మాయి లొకేషన్ తిరుపతిలో ట్రేస్ అవుట్ అయింది సార్. గుడ్. కాశీ సార్, విత్ హై సెక్యూరిటీ ఇమీడియట్ గా అమ్మాయిని హైదరాబాద్ కి షిఫ్ట్ చేయండి. గోవిందా గోవిందా. అమ్మాయి తిరుపతిలో దొరికిందట కదా డీజీపీ గారు. మీ స్టాఫ్ వెళ్లేలోపు మా వాళ్ళు దాని ఇండిగో ఫ్లైట్ ఎక్కించి ఇంటికి తీసుకొచ్చేశారు. ఈ కేసులో విట్నెస్ అయిన అమ్మాయిని ఇంకో అరగంటలో నా తమ్ముడికిచ్చి పెళ్లి చేయబోతున్నాను. ఇక అది లైఫ్లో సాక్ష్యం చెప్పదు. అన్నయ్య ఏసీపీ, ఏదో ఒకటి మాట్లాడరా, నీ వాయిస్ వినాలనుంది. తమ్ముడు జీకే ఇండిగో ఫ్లైట్. 10 మంది పోరంబోకుల్ని ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కించావు. 1,00,000 బొక్క. ఆ రోజు మర్డర్ జరిగిన టైంలో ఆ అమ్మాయి స్పాట్లోనే లేదు. ఈ కేసుకి ఆ అమ్మాయి ప్రైమరీ విట్నెస్సే గాని మెయిన్ విట్నెస్ కాదు. ఈ కేసుకి మెయిన్ విట్నెస్ నీ తమ్ముడికి డెత్ సెంటెన్స్ అయిన ప్రత్యక్ష సాక్షిని నేను పట్టాను తమ్ముడు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నీకు దగ్గరలో టీవీ ఉంటే ఒక్కసారి ఆన్ చేసుకున్నానా? టీవీ ఆన్ చేయి. మాయా ఆన్ చేస్తున్నా. నేను పుట్టిన జిల్లా అయినా సరే, నువ్వు పుట్టిన జిల్లా అయినా సరే, ఏ జిల్లా అయినా సరే గొల్ల గొల్లగా కొడతా. సీతయ్య చెప్పరమాట ఏంటో. న్యూస్ ఛానల్ పెట్టు. కావ్య కేసులో కొత్త మలుపు. నేరం ఒప్పుకున్న 4 బోగస్ అని తేలిపోయింది. పోలీసులు ఈ కేసులో కీలక సాక్షిని పట్టుకున్నారు. ఆ సాక్షి ఎవరో మీరే చూడండి. మర్డర్ జరిగిన ప్లేస్ లో మనకి దొరికిన ఐటమ్స్. కావ్యాన్ని జీకే తమ్ముడు ఆడి ఫ్రెండ్స్ దారుణంగా చంపడం నా కల్లారా చూశాను సార్. ఆ రోజు భయంతో ఏం చేయలేకపోయాను. కానీ ఇప్పుడు ఏసీపీ గారు వచ్చి ధైర్యం చెప్పడంతో బయటకు వచ్చి నిజం చెప్తున్నాను. అలా నడి రోడ్లో ఊరి తీయండి సార్. మాయా, ఇందులో పెద్ద చౌకే పూటకే ఉంది. అది విట్నెస్ కాబట్టి దాని నుంచి పెళ్లి చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు ఇది విట్నెస్ కాబట్టి దీని నుంచి పెళ్లి చేస్తే పోలా. నిజం చూడు, జంట ఎంత బాగుందో, బాలీవుడ్ హీరో హీరోయిన్ లాగా. అమ్మో, ఇది మళ్ళీ పూర్తి చేసి. నీ తమ్ముడు ఆన్ ద వే టు పార్లమెంట్ అన్నావు కదరా. టేక్ డైవర్షన్. ఆన్ ద వే టు సెంట్రల్ జైల్. నేను చెప్పిన 3 రోజుల్లో ఇంకా గంట టైం ఉంది. నెక్స్ట్ 60 మినిట్స్ సిటీ అంతా సైరన్తో మోతం మోగిపోద్ది. రెడ్ అలర్ట్.
లాకేసింది సార్. वसीम ओल्ड सिटी का शेर क्या रे बहुत होशियारी दिखा रहा है आजकल सिटी में నా దోస్త్ బేటాని అరెస్ట్ చేసి అంత దమ్ముందా నీకు ఉంటే 10 నిమిషాల్లో పాత బస్తీకొచ్చి నీ దమ్ చూపించరా ఆకే దిఖా అప్ని మర్దాన్గి సర్చ్ 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 ఇల్లంతా వెతకండి. ఎక్కడున్నా సరే బయటికి లాక్కోండి. కమాన్ కమాన్ డూ ఇట్ ఫాస్ట్. సార్ దొరికాడు సార్. भाई मेरा बेटा ఇది నా ఏరియా. నా మనుషుల్ని దాటి నువ్వు వెళ్ళలేవు. మారా సాలేకో. औज़ुबिल्लाहि मिनश्शैतानिर रजीम. बिस्मिल्लाहिर रहमानिर रहीम. अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन. इन्न मिन अकबरिल असामी अनहु अयादल मुज़बिन लायक फिरलहु लहूम. వసీం భాయ్, ఖురాన్ పవిత్ర గ్రంథం. సెంటెన్స్ కి మీనింగ్ తెలుసు అనుకుంటా. తప్పు చేసిన వారిని కాపాడాలనుకోవడం ఇంకా పెద్ద తప్పు. అలా చేస్తే అల్లా కూడా క్షమించడు. శాబాష్ బేటా. జేపీ గారు మాయా భానుమతి అకౌంట్ లో డబ్బులు ఏమంటుంది? జీకే జీకే తట్టుకో నువ్వు ఆపరా గబునాయాలా యాల పరిగి టెన్షను. సెంట్రల్ మినిస్టర్ నేను ఉండగా అస్సలు మనం ఎంతమంది పోలీసు వాళ్ళని రప్ప 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 లాడించలే. రాని ఆ ఏసీపీని చూస్తాం. యాడికి పోయినా మనల్ని టప్ప టప్పమని పైకి మధ్య దోచాడు. దీనికి ఏమైనా బుల్లెట్ ఫ్యాక్టరీ ఉండదా ఏమి?